ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీరు ఎప్పుడు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ని అడ్వకేట్ చేయడానికి, అంటే జంతువుల నుంచి వచ్చే ఏ పదార్థాన్ని మనం కన్జ్యూమ్ చేయొద్దు అని చెప్పడానికి మీ ఫిలాసఫీ వెనకాల అది ఇస్ ఇట్ స్పిరిచువల్ ఐడియాలజీ ఆర్ ఇట్స్ మోర్ దెన్ దట్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ ప్రాక్టికల్? 100% ప్రాక్టికల్, 100% ప్రాక్టికల్. నేను ప్లాంట్ బేస్డ్ వాటిని ప్రమోట్ చేయడానికి కారణం మనకి క్వాలిటీ ఆఫ్ నాన్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లేదు. ఓకే, ఇప్పుడు పురాతన కాలంలో లాగా మనము వ్యవసాయం చేసుకుంటూ అక్కడ దాంట్లో నీకు కోళ్ళు, నీకు గేదెలు, ఆవులు ఉండి దాంట్లోంచి వచ్చిన గుడ్లు, దాంట్లోంచి వచ్చిన పాలు అయితే పర్వాలేదు, నువ్వు దానికి ఆవుకి గేదెకి నువ్వు పేరు పెట్టుంటావు, ఆ సాగుతావు వెళ్ళి, రైట్? అవును. యు ఎక్స్చేంజ్ గట్ బ్యాక్టీరియా. అవును. అప్పుడు యూఆర్ ఇన్ దట్ సేమ్ ఈకో సిస్టమ్, రైట్? అందులోంచి నీకు పాలు అయ్యి డైజెస్ట్ అవుతుంది కూడా. ఇప్పుడేంటి, ఇప్పుడు మనకి వచ్చిన పాలు ఎన్ని వేల జంతువుల నుంచి, ఎన్ని వేల ఆవులు గేదెలు కలిపితే మీకు ప్యాకెట్లో వస్తున్నాయి పాలు. అవును, అవి కూడా కల్తీగా వస్తున్నాయి. ఫస్ట్ దానికి హార్మోన్స్ వేస్తారు, ఇంకా గ్రోత్ హార్మోన్స్ అయితే, మళ్ళీ యాంటీబయోటిక్స్ అయితే, రకరకాలు వెళ్తాయి, మనకు తెలిసిందే అది. అలాంటి అన్ని పాలల్లో ఉన్నది మనం తింటే మన మీదకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు మనం అట్లాంటివి తినాలి? ఎందుకు అట్లాంటిది? పోనీ నీకు చాయిస్ లేదు అంటే అదొక రకం చాయిస్ ఉంది, నువ్వు కంప్లీట్లీ 100% హెల్తీగా ఉండగలవు, అది అవాయిడ్ చేస్తే కూడా. నీకు పాత రోజుల్లో కూడా ఆయుర్వేద అది నువ్వు మనకి ఏం ప్రమోట్ చేసింది? పాలు తాగమని, పెరుగు తినమని కాదు. అది పెరుగుని నువ్వు చక్కగా, అది ఆవు తాగేసిన తర్వాత పాలు, ఆ మిగిలిన పాలుల్లోని నువ్వు కాసుకొని తోడేసుకుని దాన్ని చిలికి, గుత్తి మజ్జిగ అంటే కొంచెం పెరుగులో నీళ్లు పోసేసి ఇలా గిలకొట్టి తాగేయటం అది మజ్జిగ కాదు, ఇట్స్ జస్ట్ డైల్యూటెడ్ పెరుగు, రైట్? అలా కాకుండా దాన్ని మంచిగా చిలికి దాంట్లో ఫ్యాట్ని పైకి వచ్చిన తర్వాత తీసేసి దాన్ని కాసుకుని అది నెయ్యిగా వాడుకుని ఈ మజ్జిగ తాగితే దాంట్లో ఉన్న ప్రోబయోటిక్స్ నీకు నీ గట్ బ్యాక్టీరియా అన్నది, మన గట్ మైక్రోబయోమ్ అన్నది సూపర్ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ హెల్త్ అండ్ ఆల్ ఆఫ్ అవర్ హెల్త్. నీకు స్కిన్ అవ్వు, హెయిర్ అవ్వు, డైజెషన్ అవ్వు, ఇంకా యాంటీ క్యాన్సర్ అవ్వు, నీకు హార్ట్ హెల్త్ అన్నిటికీ గట్ చాలా ఇంపార్టెంట్. అది స్ట్రాంగ్గా ఉండటానికి నీకు మజ్జిగ తాగమన్నారు, రైట్? ఓకే, ఆ మజ్జిగ కూడాను నీ గంగ ఏదో ఆవు పేరు దాని దగ్గర నుంచి వచ్చినది. సో వీఆర్ షేరింగ్ ద గట్ బ్యాక్టీరియా బోత్ ఆఫ్ దెమ్, సో యు ఆర్ హెల్తీ. బట్ ఈ రోజుల్లో నీకు అట్లా కుదరట్లేదు. అవును. సో పాలు తాగొద్దు. నీకు చాలా రకాలుగా ప్రోబయోటిక్స్ తెచ్చుకోవచ్చు నీ బాడీలోకి. ఏదైతే సరిగ్గా తయారు కావడం లేదో, ఉత్పత్తి కావడం లేదో దాన్ని నువ్వు అవాయిడ్. సేమ్ థింగ్ విత్ మటన్, చికెన్ అండ్ ఎగ్స్ అని, అందుకని అవాయిడ్. డస్ దిస్ నాట్ పాసిబిలిటీస్? ఇప్పుడు మనకి ప్లాంట్ బేస్డ్ ఆకుకూరలో కూడా పొల్యూటెంట్స్ వచ్చేసాయి, ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్. కాబట్టి నాన్ వెజిటేరియన్ అడ్వకేట్ చేసే వాళ్ళు ఒక ప్రశ్న ఏం వేస్తారంటే, వీగనిజం అన్నది కేవలం ఒక ఫిలాసఫీ మాత్రమే, దానిలో ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ కూడా ఉంటాయి కదా అని ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా వీగన్ అన్నంత మాత్రాన హెల్తీ అని కాదు, వీగన్లో చాలా జంక్ ఉంటుంది, చాలా జంక్ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నాము లెట్స్ సే సమోసా, మైదా, ఓకే, లోపల నువ్వు మరి ఆ పొటాటోస్ అవి ఏ రకమైన భూమిలో పెంచారో ఏంటో, అవును, తర్వాత ఏ నూనెలో కాల్చారో వేయించారో, శుభ్రంగా అన్నీ ఉన్నాయి. అది ఎందుకు మంచిదైంది? వీగనే. వీగన్ అయినా కూడా అది మంచిది కాదు, జంక్. సో మనం ఏం ప్రమోట్ చేస్తామంటే మోర్ దెన్ వీగన్ అన్నది, ఇఫ్ యూ నోటీస్, మనము 10 ఏళ్ల క్రితము 12 ఏళ్ల క్రితం మొదలుపెట్టాము ఈ కంపెనీ. ఆ రోజుల్లో అసలు వీగన్ అనేదాన్ని కాదు, ప్లాంట్ బేస్డ్ అనేదాన్ని కాదు, కానీ ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే ఫిలాసఫీ నడుస్తుంది. కానీ ఎందుకు మాట్లాడలేదంటే డైవర్ట్ అవ్వకూడదు, ఇదే ఫిలాసఫీ అనుకోవటం, ఇదేదో ఒక మతం అనుకోవటం కాకుండా క్లీన్ ఫుడ్ ఈజ్ మై ఫోకస్ టిల్ టుడే. సో వీగన్ అయినా కూడా అది హోల్ ఫుడ్ అవ్వాలి, అది మళ్ళీ నీకు న్యాచురల్గా పెంచాలి. ఒకవేళ నువ్వు మాంసాహారమే అయ్యుంటే, నీకు మంచి సోర్స్ మాంసాహారం అయితే తిను, కొంచెం తిను, దాంట్లో న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండాలి. అంటే నీకు ఇంత మాంసం ఉంటే ఎన్ని కూరగాయలు తినాలి, అంతేగాని ఇంత మాంసం తినేసి ఎప్పుడో ఒకసారి కూరగాయ తినటం కాదు, రైట్? అలాగే ఉండాలి. సో ఇట్స్ నాట్ అ ఫిలాసఫీ ఫర్ మీ, దో యానిమల్స్ అంటే ఇంకా ఒకసారి చాలా ఉంటుంది. సో నేనైతే వెనక్కి వెళ్ళలేను. నేను కూడా మీకు తెలుసు కదా, ఫస్ట్లో మనం కలిసినప్పుడు నేను వీగన్ కాదు, ఓన్లీ ప్లాంట్ బేస్డ్, అంటే క్లీన్ ఫుడ్ తింటాము. ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసినప్పుడు మంచి సముద్రం చేప దొరికినప్పుడు తిన్నదాన్నే, కానీ 5 ఏళ్ల క్రితం మొత్తం అది కూడా కట్ చేశారు.